సమర్థ రామదాస విజయము అధ్యాయం 3 శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. సూర్యాజీ దంపతుల నిరీక్షణ. విద్యాసాగరుడు గురుదేవా, చాలా అద్భుతంగా ఉన్నది. సూర్యదేవుని ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నట్లున్నది. మీరు వర్ణిస్తున్న ఈ ఘట్టం వింటుంటే నాకటువంటి అనుభూతి కలిగినది. ధన్యుడను అంటూ నిత్యానంద స్వామి వారికి పాదాభివందనం చేశాడు విద్యాసాగరుడు. నిత్యానంద యోగి ఆశీర్వచనం చేసి, చిరంజీవి, నీవు రసానుభూతిని పొందే శ్రోతవు. సంతోషం. ఇప్పుడిక సూర్యాజీ పంత్ శ్రీరామ దర్శనం పొందిన కథను చెబుతాను, ఆలకించు అంటూ కథను ప్రారంభించారు. సూర్యాజీ పంత్ రేణుబాయిలు సూర్యభగవానుడు చెప్పినట్లు శ్రీరామ దర్శనం ఎప్పుడెప్పుడు చేసుకోగలుగుతామా అని తహతహపడుతూ ఆ రోజు నుండి రామోపాసన తీవ్రంగా ప్రారంభించారు. దంపతులిరువురు ఒక క్రమంలో శ్రీరాముని ఆరాధిస్తూ ఉన్నారు. చైత్ర శుద్ధ పాడ్యమి నుండి వసంత నవరాత్రుల దీక్ష పూనినారు. అతని బావమరిది భానోజీ గోస్వామి మంచి కీర్తనకారుడు. అతని సహకారంతో సూర్యాజీ ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభించి అభిషేకములు అర్చనలు చేసేవారు. రామకథా శ్రవణం చేసేవారు. మధ్యాహ్నం నైవేద్యం చేసి హారతి ఇచ్చేవారు. కొద్ది సమయంలో గ్రామ వ్యవహారములు పర్యవేక్షించి తిరిగి స్నాన జపములు పూర్తి చేసుకుని బానోజీ కీర్తన వినేవారు. తర్వాత స్వల్పంగా ఉపాహారం తీసుకునేవారు. రామనామస్మరణంతో నిద్రించేవారు. తిరిగి తెల్లవారుజామున శ్రీరామ సుప్రభాత సేవతో నిత్య కార్యక్రమం ప్రారంభమయ్యేది. గ్రామంలోని భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు. శ్రీరామనామ భజనలతో వారిల్లు మారుమ్రోగిపోయేది. ఇలా నవరాత్రులలో శ్రీరాముని పూజించుతూ ఉండగానే 7 రోజులు గడిచిపోయినవి. సూర్యాజీ శ్రీరామ దర్శనం కొరకు ఎదురు చూడసాగారు. ఇంకా శ్రీరామచంద్రుని దర్శనం కాలేదని ఆ దంపతులు తహతహలాడసాగారు. స్థిరచిత్తంతో భగవదారాధన కార్యములు క్రమం తప్పకుండా చేస్తున్నా అంతరాత్మలో శ్రీరాముని దర్శించే సమయానికై నిరీక్షించసాగారు. ఆలస్యం సహించలేనిదిగా ఉంది. అయినా సూర్యదేవుని ఆశీర్వచనములు సత్యమై తీరునని పటిష్టమైన నమ్మకం ఉంది. నవరాత్రి పూర్తయ్యేలోపు శ్రీరామచంద్రుని దర్శనం కలిగి తీరుతుందన్న అపారమైన విశ్వాసం ఉంది. అష్టమి నాడు ఉదయవేళ నుండి ఉదయ కార్యక్రమములన్నీ పూర్తయినాయి. భానోజీ శ్రీరామ కథను ఈ విధంగా చెప్పుటకు ప్రారంభించాడు. శ్రోతలారా, ఈరోజు కథా వృత్తాంతం శబరికి శ్రీరామ సందర్శన ఘట్టం. సావధానులై ఆలకించండి. శ్రీరామచంద్రుడు ఆశ్రిత వత్సలుడు, ఆనంద స్వరూపుడు. ఆయననే నమ్మి నిరంతరం నామస్మరణ చేసే వారి సముఖానికి తానే స్వయంగా నడిచి వచ్చి దర్శనమిస్తాడనే సిద్ధాంతానికి ఇది తార్కాణం. ఎంత ధన్యురాలు శబరి! బోయకులమునందు పుట్టినప్పటికీ రామనామస్మరణతో శ్రీరామ దర్శనాన్నే గాక ముక్తిని కూడా సంపాదించింది. ఇప్పుడు ఆ పరమ పావన శ్రీమూర్తి యొక్క వృత్తాంతమును మనం చెప్పుకోబోతున్నాం. సాధు సజ్జనులారా, పూర్వం మతంగ మహర్షి అను బ్రహ్మజ్ఞాని అరణ్యంలో నివసిస్తూ ఉండేవారు. ఆయన వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు. వీరు నిత్యం బ్రహ్మముహూర్తంలో నదీ స్నానమునకు పోవు మార్గమంతటా పరిశుభ్రం చేస్తూ వారి కాళ్లకు రాళ్లు గుచ్చుకొనకుండా ఉండేందుకై అడవిలోని పూలన్నీ తెచ్చి దారిలో పరుస్తూ తాను అజ్ఞాతంగా ఉండి సేవ చేసిన స్త్రీ శబరి. ఒకనాడు మహర్షి గుర్తించి ఆమెను ఆదరించి తన ఆశ్రమమునకు వచ్చి ఉండమన్నారు. ఆమె, నేను బోయకులస్తురాలనని, నా సేవ కూడా ఎవరికి వద్దని మునులందరూ నన్ను కోపించినారు స్వామి. నేను దూరంగా ఉంటూ మీ సేవ చేసుకుంటూ ఇలాగే కాలం గడుపుతానని వేడుకున్నది. ఆమె యొక్క భూత భవిష్యత్ వర్తమాన విషయములన్నీ ఆయనకు దివ్య దృష్టిలో విశదమైనాయి. కావున ఎవ్వరేమన్నా సరే నీవు వచ్చి నా ఆశ్రమంలో ఉండమని శాసించారు.
గురువాజ్ఞ మీరరాదని శబరి బద్ధురాలై గురుసేవ చేసింది. ఆయన శబరికి శ్రీరామ మంత్రోపదేశం చేశారు. ఒకనాడు శబరిని దగ్గరకు పిలిచి తాము వచ్చిన కార్యం నెరవేరినదనని, శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ నిమిషతో ఈ ఆశ్రమానికి వచ్చి పావనం చేస్తాడనని, అప్పుడు శ్రీరామునికి ఆతిథ్యమిచ్చిన తర్వాత ఆమెకు ముక్తి కలుగుతుందని చెప్పి దేహ విసర్జన చేశారు. శబరి ఆనాటి నుండి శ్రీరామ మంత్రం జపిస్తూ శ్రీరాముడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కాలాన్ని గడుపుతున్నది. తన గురుదేవుని వాక్యంపై నమ్మకంతో శ్రీరామా శ్రీరామా ఎప్పుడు నీకు దయ కలుగుతుంది, ఎప్పుడు ఈ శబరికి దర్శనమిస్తావు తండ్రి, ఈ తనువు కేవలం గురుకార్యమును గురువాజ్ఞను నెరవేర్చడం కొరకే ఉంచబడిందని విశ్వసించి బ్రతుకుచున్నాను. అనాథ బంధో దీన శరణ్య, ఎన్నాళ్ళీ నిరీక్షణ తండ్రి, ఈ శరీరం ఓడలి బడలి తడబడుచున్నది. శ్రీరామా అంటూ నామంతోనే అడుగులు వేస్తున్నది, నామ స్మరణతోనే పండ్లు కోస్తున్నది. ఈ రోజు తెచ్చిన ఫలాలను జాగ్రత్త పెట్టి రాముని కొరకు దాస్తున్నది. నిన్నటి ఫలాలను తీసి పారవేస్తున్నది. రాముడు వచ్చు సమయంనకు బాగుగా పండిన ఫలములు జాగ్రత్తగా సేకరించి పెట్టుకోకుంటే శ్రీరాముడు వచ్చిన వేళకు ఆతిథ్యం ఎట్లు ఇవ్వగలను? గురువు యొక్క ఆదేశాన్ని, గురువు గారికి ఇచ్చిన మాట నెరవేర్చేదెలాగా? ఇదే ఆలోచనతో శబరి శ్రీరాముని ఊహలలోనే కాలం గడుపుచున్నది. క్షణంలో శ్రీరాముడు వస్తున్నాడేమోనని బయటకు వస్తుంది, క్షణంలో శ్రీరాముడు వస్తున్నాడేమోనని బయటకు చూస్తుంది. ఎప్పుడు వస్తాడో శ్రీరాముడు అనుకుంటుంది. శ్రీరామా ఇంకా రాలేదేమి తండ్రి, ఎప్పుడు వస్తావు నాయనా? ఈ శబరిపై నీ కరుణా కటాక్షం చూపించు, నీవు దయాసాగరుడివి. శ్రీరామా శ్రీరామా నీవెక్కడున్నా శబరిపై ఇంచుక కృపా దృష్టి సారించు అనుకుంటుంది. ఆమె నిశ్వాసములలో శ్రీరామనామ జపం, ఆమె చూపులలో శ్రీరాముని కొరకు అన్వేషణ, ఆమె మనసులో శ్రీరామ దర్శనం కొరకు ఉత్కంఠ నిమిష నిమిషానికి పెరుగుచున్నది. ఈ ఘట్టాన్ని వింటున్న సూర్యాజీ పరిస్థితి కూడా సరిగ్గా అదే. ఆయన ఆలోచనలన్నీ శ్రీరామ దర్శనం గురించే. తనకు గురువనుగ్రహం చేత సూర్యనారాయణమూర్తి దర్శనం లభించింది. సూర్య భగవానుని వరం వల్ల సూర్యవంశ భూషణమైన శ్రీరామ దర్శనం కావలసి వస్తుంది. అప్పుడు శబరి శ్రీరాముని దర్శనం కొరకు ఎట్లు తహతహపడిందో ఇప్పుడు నా మనసు కూడా ఆ స్థితిలోనే ఉంది. ఇప్పుడు ఇంకొక గడియలోనే శ్రీరామ దర్శనం శబరి వలె నాకున్నూ లభిస్తుంది అని తన ఆవేదన పూరిత మనసును ఊరడించుకున్నాడు. భానోజీ కథలోని ఈ సందర్భం నందు కీర్తనాకారుని కళా చాతుర్యం వలన వింటున్న వారందరూ పరిసరాలను మరచి కరుణ రసానుభూతిలో లీనమైనారు. శబరి ఆవేదన విని అందరి హృదయాలు ద్రవించినవి. శ్రోతలందరూ కన్నులు తడుముకుంటున్నారు. సూర్యాజీ రేణుబాయిల మనోతాపం వర్ణింపనలవి కానిది. కీర్తనాకారుడు కథ కొనసాగిస్తూనే ఉన్నాడు. శ్రీరామా నా తండ్రి వచ్చావా, దీనశరణ్య ఈ శబరిని కరుణించావా, శ్రీరామా ఇన్నేళ్లకు నా గురుదేవుల ఆశయం నెరవేరింది, నా జన్మ ధన్యమైనది, నా భాగ్యమే భాగ్యమన్నది. కన్నుల ఆనంద బాష్పములు రాలుస్తుంది శబరి అని చెప్పి కీర్తనాకారుడు శ్రోతలారా అందరూ బిగ్గరగా పలకండి, రాజా రామచంద్ర మహారాజ్ కీ జై అన్నాడు. అందరూ ఏకకంఠంతో జయ జయధ్వానాలు చేశారు. సూర్యాజీకి శ్రీరామ దర్శనం. ఒక్కసారి ఊహాలోకంలో నుండి బయటకి వచ్చాడు సూర్యాజీ పంత్. కథ సాగించాడు భానోజీ. శ్రీరామునికి శబరి ఆతిథ్యం ఇస్తున్నదన్నాడు. ఇంతలో బయట ద్వారం నుండి పరిచయమైన వ్యక్తి గొంతు పంత్జీ పంత్జీ అనే పిలుపు వినబడింది. మొదట వారికి ఆ పిలుపు లీలగా వినబడినది, తర్వాత బిగ్గరగా వినబడింది. త్వరగా సూర్యాజీ లేచి సింహద్వారం వైపు నడిచాడు. అక్కడ తనకు బాగా పరిచయస్తుడైన వేస్కర్ అనగా కావలి మనిషి కనిపించాడు. అతడు సూర్యాజీ పంత్ దగ్గరకు వచ్చి నమస్కారం, తమరిక్కడే ఉన్నారా అన్నాడు. సూర్యాజీ అతన్ని చూస్తూ ఏమిటి భాయ్ విశేషం అంటూ ప్రశ్నించాడు. పంత్జీ మన గ్రామ చెరువు వద్ద గల హనుమదాలయం వద్ద అరుగుపైన కూర్చొని ఎవరో 2 పురుషులు మిమ్ములను తీసుకొని రమ్మని చెప్పారు. వారెవ్వరో ఎక్కడి వారో తెలియదు, మన ప్రాంతం వారు మాత్రం కాదు.
వేషభాషలు చూస్తే మహమ్మదీయులైన పఠానుల వలె నున్నారు, కాని వారిని చూస్తే చాలా మర్యాదస్తుల వలె ఉన్నారు, చాలా శాంతంగా నెమ్మదిగా మాట్లాడినారు అని చెప్పారు. సూర్యాజీ పంత్కు రామకథ పూర్తిగా వినకుండా మధ్యలో వదిలి వెళ్లడం ఇష్టం లేదు. కానీ కర్తవ్యం ప్రకారం గ్రామానికి సంబంధించిన ఏదో కార్యం నిమిత్తం వారు వచ్చి ఉండవచ్చుననుకొని త్వరగా వేస్కర్ వెనుకనే నడిచాడు. గ్రామ చెరువు వద్దకు చేరి దూరంగా కనిపిస్తున్న ఆ పఠానులను చూచాడు. వారిని చూడగానే మనసు సందిగ్ధంలో పడింది. అయినా హనుమాన్ ఆలయం వద్ద అనుమానాలకు తావు లేదనుకున్నాడు. ముందుగా హనుమంతుని దర్శించి వారి వద్దకు వెళదామనుకుని ఆలయంలోనికి వెళ్లి సంకటమోచనికి సాష్టాంగ ప్రణామం కావించుచుండగానే మసక వెలుతురుగా ఉన్న గుడిలో అకస్మాత్తుగా అద్భుతమైన తేజోపుంజములు ఆవరించినవి. ఆ తేజస్సును చర్మచక్షువులతో చూడలేక అచేతనుడైనాడు. క్రిందకు తూలి వాలిపోవుచుండగానే అచ్చట ఉన్న వేస్కర్ ఆంజనేయ స్వామిగా మారిపోయి తన వడిలో పరుండ చేసుకున్నాడు. దూరంగా ఉన్న పఠానులు వడివడిగా దగ్గరకు వస్తూ రామలక్ష్మణులుగా నిజరూపులైనారు. శ్రీరాముడు తన చేతితో పంతుగారి శరీరంను ఆపాదమస్తకం స్పృశించినాడు. ఆ దేవదేవుని స్పర్శ కలుగుతూనే సూర్యాజీ పంత్ సచేతనుడైనాడు. మెల్లమెల్లగా కళ్ళు విప్పి చూచాడు. మెల్లగా లేచి కూర్చున్నాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయినాడు. వేస్కర్ గారిని పఠానులు గాని లేరు. తన చుట్టూ రామలక్ష్మణులు, హనుమంతుడు మందహాసం చేస్తూ తననే చూస్తున్నారు. సంభ్రమాశ్చర్యాలతో వడులు జలధరించింది. గగురుపాటుతో రోమాంచితమైనది. ఆనంద పారవశ్యంతో గొంతు దగ్ధమైనది. కన్నులు ఆనంద బాష్పాలతో నిండినాయి. ఆ క్షణంలో సూర్యాజిలో అష్ట సాత్విక భావాలు జాగృతమయ్యాయి. అనగా సంభ్రమము, ఆశ్చర్యము, ఆనందము, పారవశ్యము, గదద్గతకము, ఆశ్రుపాతము, శరీర పంకనము మరియు స్వేదోద్భవము ఒక్కసారిగా కలిగినవి. అంతరాత్మ శ్రీరామనామ మంత్రాన్ని ఘోషించసాగింది. క్రమంగా శ్రీరామ కృపా దృష్టి ప్రసారం చేత అతని శరీరం జాగృతి చెందినది. శ్రీరాముని పాదాలపై వ్రాలి పాదములను గట్టిగా పట్టుకొని ఆనంద బాష్పములతో అభిషేకిస్తున్నాడు. గర్భంలో నుండి రోదనము తన్నుకొని వచ్చినది. రోదిస్తూ ఉన్నాడు, ఆనందపడుచున్నాడు. శ్రీరామచంద్రుడు తన అమృత హస్తమును సూర్యాది తలపైన ఉంచి నిమురుచూ భుజమును తట్టుచూ ఆశ్వాసం కలిగించాడు. మెల్లగా సూర్యాజీ లేచి లక్ష్మణునికి, హనుమంతునికి నమస్కరించి సజల నేత్రాలతో శ్రీరాముల వైపు చూస్తూ ముకులిత హస్తుడై, శ్రీరామ, శ్రితజన పోష, రఘురామ, సీతావల్లభ, తండ్రి నీవు ఆది పురుషుడవు, స్వయం జ్యోతివి, సచ్చిదానందమయుడవు, మనోబుద్ధి చిత్తేంద్రియములకు అధీశ్వరుడవు, మహాభూత గణములన్నింటికీ ఆధారభూతుడవు, నీవే పరబ్రహ్మవు, నారములలో నివసించుట చేత నారాయణుడిగా ప్రసిద్ధి చెందినావు. క్షీరసాగర సేన, నీవు కానిదేదీ లేది జగత్తులో. పరమేష్టి, నీవు ఆత్మనిష్టాగరిష్ఠులకు ధ్యేయమైన ఆత్మవు, సర్వార్థ సాధకులకు సాధనీయుడవు, ఆర్తజనుల కోరికలు తీర్చుటలో నీకు నీవే సాటి. నీవు కరుణాకరుడవు, కౌసల్యానందన, జన్మ జన్మాంతరముల సాధన ఫలించింది, నా జన్మను సఫలం చేశావయ్యా తండ్రి అని ప్రార్థిస్తూ తిరిగి రాముని పాదములకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించినాడు. శ్రీరాముడు వాత్సల్యపూరితమైన స్వరంతో, మృదు మధుర వాక్కులతో, సాధక, నీవు కారణ జన్ముడవు. సూర్య భగవానుని యొక్క ఉపాసనతో, అతిథి అభ్యాగత సేవతో, నిరంతర జపనిష్టా గరిష్ఠుడవై నీ జన్మను పునీతం చేసుకున్నావు. నీ గురుభక్తి నన్ను నీ దగ్గరకు తీసుకుని వచ్చింది. భగవంతుని నివాసం భక్తుల హృదయలోనే. నేను నీ హృదయ నివాసుడినే. నాయనా, ఏదైనా వరం కోరుకో అన్నాడు. పంత్, హే దశరథ నందన, నన్ను మాయలో పడవేయకు. ప్రపంచంలో అన్ని వస్తువులు నశ్వరమైనవే. అట్టి వాణిని కోరి నిన్ను వరమడిగేటంత అవివేకం మరొక్కటి కలదా? హే భక్తవత్సలా, దీనబంధు, దయాలో, నాకు నీ యందు నిశ్చల భక్తిని, నీ పాదార విందముల చెంత నిరంతర నివాసమును ప్రసాదించండి. అది ఏ 10,000 అని ప్రార్థించాడు. మందహాసం చేస్తూ, భక్త, సాధుజన సేవలో, గురుసేవలో పరిపక్వం చెందావు. రాజయోగంలో పరిపూర్ణుడవైనావు. నీ వంటి వాడు అడగవలసినదే అడిగావు. తథాస్తు
అయినా నీ జన్మ కారణం వేరుగా ఉంది. నీ చెంతకు రావడంలో దైవ కార్యం, స్వకార్యం మిళితమై ఉన్నది. నీకు సూర్యాంశతో ఒక కుమారుడు, హనుమదంశతో ఒక కుమారుడు జన్మిస్తారు. నీ రెండవ కుమారుడు రామనామ ప్రచారాన్ని చేస్తూ ఈ కలియుగంలో ధర్మోద్ధరణ చేస్తాడు. పరమశివుని అంశతో ధర్మ సంస్థాపనార్థం ఒక మహారాజు జన్మించనున్నాడు. వానికి నీ కుమారుడు మార్గదర్శి అవుతాడు. నీ వంశం ఉద్ధరించబడుతుందని ఆశీర్వదించాడు. పంతు చేతులు జోడించి, దేవాది దేవా, మీ అనుగ్రహం ఎల్లవేళలా నాకు కలిగేలాగున వరం ప్రసాదించండి అని కోరుకున్నాడు. శ్రీరామచంద్రుడు క్షణంలో సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహములను సృష్టించి అతనికి అందిస్తూ, నీ ఇచ్చ తప్పక నెరవేరుతుంది అని అంతర్ధానమయ్యారు. వెంటనే పరుగు పరుగున సూర్యాజీ గృహంకు చేరుకున్నాడు. ఇంటి వద్ద శ్రీరామ కథా గానం కొనసాగుతూనే ఉంది. రేణుబాయి కథాశ్రవణం చేస్తూనే ఉంది. కానీ మాటి మాటికి భర్త కోసం సింహద్వారం వైపు చూస్తూనే ఉంది. చేతిలో సీత, రామ, లక్ష్మణ, హనుమాన్ విగ్రహాలతో సింహద్వారం దాటి లోపలికి వచ్చాడు సూర్యాజీ. రేణుబాయి ఆతృతతో లేచి నిలబడింది. సూర్యాజీ గబగబా ఆమెను చేరుకుని తన చేతిలోని మూర్తులను ఆమెకు అందించాడు. భానోజీ గోసావి సరిగ్గా అదే సమయానికి శ్రీరామ హనుమ సమాగమం వర్ణిస్తూ ఈ దృశ్యాన్ని చూసి నిర్విణ్ణుడై ఆగిపోయాడు. సూర్యాజీ తనకు కలిగిన దర్శనానుభవం అంతటినీ పూసగుచ్చినట్లు అందరికీ వివరించాడు. అందరూ ఆనందపరవశులై జయ జయనాదములు చేసినారు. భానోజీ గోసావి జై బోలో శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి అనగా భక్తులంతా జై అని ముక్తకంఠంతో పలికారు. 3 సార్లు జయనాదములు దిశలు మారుమ్రోగినట్లు చేశారు భక్తులందరూ. పాఠకులారా, మీరు కూడా ఆయా ఆనందంలో పాలు పంచుకుంటూ జయ జయనాదములు చేయండి. ప్రథమ పుత్ర జననం తర్వాత భక్తులందరికీ సమారాధన చేశారు ఆ దంపతులు. సూర్య భగవానుని అనుగ్రహంతో, శ్రీరాముని కృపతో సూర్యాజీ పంత్ రేణుబాయిల జీవన విధానం మారిపోయింది. వారి గృహం శ్రీరామ మందిరమే అయినది. తండోపతండాలుగా భక్తులు చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా వచ్చి సీతారాములను దర్శించి సూర్యాజీ పంత్ దగ్గర నామదీక్ష గైకొని వెళ్చుండేవారు. రేణుబాయికి భక్తుల సందడిలో రోజులు గడిచిందే తెలిసేది కాదు. ఇలా ఉండగా రేణుబాయి ఒక శుభముహూర్తాన గర్భం ధరించినది. దేవతలిచ్చిన వరాలు ఫలించినాయి. సూర్యాజీ పంత్ వారి బావమర్ది భానోజీ గోసావి గార్లు ఆమెకు జరిపించవలసిన పుంసవనాధికములు, పసుపు కుంకుమలు, గాజులు తొడిగించే ఉత్సవమును అత్యంత వైభవోపేతంగా జరిపించారు. ఆ వేడుకలకు వచ్చిన గ్రామస్తులందరూ వారు సంతానవంతులు కాబోచున్నందుకు అపరిమిత ఆనందోత్సాహములతో దీవించారు. ఊరంతా సంతోషమే వెల్లివిరిసింది. క్రమంగా రేణుబాయికి నవమాసములు నిండినవి. 1527వ విశ్వావసు నామ సంవత్సరం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు రేణుబాయి ప్రథమ పుత్రిని ప్రసవించింది. సూర్యాజీకి పుత్రోదయం కలిగిన ఆనందంతో మనసంతా తేలిపోయింది. వారి వంశంలోని పూర్వీకులకు, సూర్య భగవానునికి, శ్రీరామచంద్రమూర్తికి మనసా నమస్కరించుకున్నాడు. ఆ రోజు ఆయనకే కాదు, ఆ గ్రామస్తులందరికీ పండుగ వలె భాషించింది. ఆ నవజాత శిశువుకు 11వ రోజున పురిటి శుద్ధి చేయించి పుణ్యాహవచనము ఆచరించినాడు సూర్యాజీ. తదుపరి తన వరప్రసాది అయిన కుమారునికి గంగాధరుడని నామకరణం చేసినాడు. దినదిన ప్రవర్ధమానుడై గంగాధరుడు పెరుగుచున్నాడు. కుమారునికి 5 మాసములు నిండగానే సూర్యాజీ దంపతులు శిశువుతో సహా ప్రతిష్టానపురమునకు వెళ్లి తమ గురుదేవులైన ఏకనాథ మహారాజు స్వామి వారిని దర్శించి ఆ బాలుని వారి పాదములపై ఉంచారు. ఆయన అమితమైన ఆనందంతో ఆ చిన్నవాణిని హృదయంనకు హత్తుకొని అతనిని లాలించుచు వాని వదనంలోకి చూస్తూ, సూర్యాజీ, మీరు ధన్యజీవులు. వీడు మీ వంశోద్ధారకుడు, పరమ భక్త శిఖామణి. శ్రీరామానుగ్రహంతో గొప్ప సాధకునిగాను రాజయోగిగాను అభివృద్ధి చెందుతాడని దీవించారు. ఇంకా ఇలాగన్నారు, ఇతని భక్తి శ్రేష్టమైనది, అందువలన ఇతనిని శ్రేష్ఠుడని పిలవండని వివరించారు. నాథ్ మహారాజ్ తమ సతీమణి గిరిజాబాయికి పిల్లవాణిని అందించారు. ఆమె వాణిని ఎత్తుకుని ముద్దాడి నూతన వస్త్రాలతోనూ తులసి మాలలతోనూ అలంకరించినది.
కొద్ది రోజులు వారు గురు సాన్నిధ్యంలో గడిపినారు. తర్వాత గురువు అనుమతిని పొంది సూర్యాజీ దంపతులు తమ గ్రామానికి తిరిగి వచ్చారు. కాలచక్రం వేగంగా జరుగుచున్నది. పసివాని ఆటపాటలతో రేణుబాయికి రోజంతా పనే. 2 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయినవి. రేణుబాయి రెండవసారి గర్భవతి అయినది. ఈసారి హనుమంతుని అంశతో కుమారుడు పుట్టగలడని దంపతులకు ముందే తెలుసును. శ్రీరామ నామము, హనుమంతుని నామము విడువక స్మరిస్తూ దంపతులు ఎదురు చూస్తుండగా 1530వ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి అనగా శ్రీరామనవమి రోజున మిట్ట మధ్యాహ్నం సరిగా శ్రీరామచంద్రుడు జన్మించిన సమయంలో 2వ కుమారుడు జన్మించాడు. వారి సంతోషానికి మేరే లేదు. యథావిధిన జాతకర్మ పుణ్యవచనములు జరిపించి సూర్యాజీ ఆ శిశువునకు నారాయణ అని నామకరణం చేసినాడు. జ్యేష్ఠుడైన గంగాధరుని పేరు శ్రేష్ఠునిగా మార్పు చెందినది. చిన్నవాని పేరు నారాయణగా పిలువబడుతూ ఆ స్మరణతో ఇహపరములన్నూ సమకూరే విధంగా అలరారుచున్నది. నారాయణ అందరినీ చిరునవ్వులతో అలరించేవాడు అని శ్రీ నిత్యానందులు చెప్పగా ఇరువురు జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అని నామస్మరణం చేసి జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని తృతీయ అధ్యాయం సంపూర్ణం.